ఓం శ్రీమాత్రే నమః. ఉదయం చక్కగా లేచి తులసి కోటను అంతా అలంకరించి పీఠం వేసి చక్కగా తులసి బృందావనం నేను ఇంట్లో పెట్టుకొని జరపడం జరిగింది. నేను పూజ చేసే సమయంలో చక్కగా వీడియో అయితే తీయలేకపోయినాను. తర్వాత వెలిగించేటప్పుడు కొద్ది క్షణాలు తీయడంతో ఆ వీడియో ఇలా రావడం జరిగింది. ఇవి నా చేతో చక్కగా నేను చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మీకు అవి చూపిస్తాను. ఈ తులసి కోటలో నేను తులసి పూజకి 101 ఉసిరికాయలు తీసుకొని వాటిని చక్కగా ఒక పళ్ళెంలో అక్షింతలేసి అవి వేసి వెలిగించాను. అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశికి అయ్యకి బత్యం, అంటే మేము బత్యం అంటాం, స్వయం పాకము, అవి ఇచ్చాను. ఆ తర్వాత చక్కగా పూజ చేసుకుంటూ ఆ రోజంతా నాకు గడిచిపోయింది. దాంతో నేను ఈ వీడియో అయితే సరిగ్గా చేయలేకపోయినాను. మీకు కావాలి అంటే అవి ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇంకా ఈ ఉసిరి దీపాలు, పిండి దీపాలు చక్కగా వెలిగించేటప్పుడు చెయ్యి చాలా వేడిగా వస్తుంది. అయినా కూడా ఎలాగో ఒకే చోట వెలిగించాలి అనే ఒక సంకల్పంతో అలా వెలిగించడం జరిగింది. అమ్మాయి అయితే బాగా చక్కగా వెలిగించింది. ఈ 101 ఉసిరికాయల దీపాలు వెలిగించే దాని వెనుక ఒక పిల్లలకి ఏదైనా సంకల్పం అనుకున్నది జరుగుతుంది అని ఒక నమ్మకంతో వెలిగించాను. ఇక్కడ నాకు అద్భుతమైంది అంటే, చూసారా, ఒక సైడ్కి కనిపిస్తుంది కదా దీపము, నేను అప్పుడు అనుకోలేదు ఇటు సైడ్కు ఆ వెలిగించే దీపము రాత్రంతా వెలిగింది. అలాగే నేను ఊరికే కొద్దిగా కదిలించి జస్ట్ అలా ఉంచేసాను తులసి దీపాన్ని, కోటని. అక్కడ ఆ తులసి చోట ఉసిరికాయలలో ఒక్క దీపం మాత్రమే రాత్రంతా వెలిగింది. అది నాకు చాలా అద్భుతం అనిపించింది. ఉదయం లేచిన తర్వాత కూడా అలాగే వెలుగుతూ ఉంది. అది వెలిగి కొండ ఎక్కిన తర్వాత నేను ఆ తులసి కోటను అంతా జరిపి పక్కకుంచి మళ్ళీ ఉదయం నేను యథావిధిగా వరండాలో పెట్టి పూజ చేసుకున్నాను. రాత్రి అయితే నైట్ తులసి పూజ నేను ఇంట్లో చేసుకున్నాను. చక్కటి ఉసిరి కొమ్మ పెట్టి అక్కడ శ్రీకృష్ణుని నుంచి ఇలా నా తులసి పూజను నేను జరుపుకోవడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి. మీ లైక్స్, మీ కామెంట్స్ వల్ల ఈ వీడియో ఎలా వచ్చిందో నాకు తెలుస్తుంది. జై శ్రీమాత్రే నమః.